జన ఎమ్మెల్యేలకైతే ప్రయోజనకరమే. వాస్తవంగా సాక్షినేమో మమ్మల్ని అసలు పని చేయనీయట్లేదండి, అంతా కూడా టీడీపీ వాళ్ళే వాడేసుకుంటున్నారండి అన్న కోణంలో రాసుకొచ్చింది. అవును కానీ అవును జనసేన అధికారికంగా పంపించినటువంటి ప్రెస్ నోట్లో మాత్రం ప్రజలకు సంబంధించినంత వరకు ఏమేం కావాలని అడిగారు పవన్ కళ్యాణ్. వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి ఏమేం కావాలో వివరాలు రాసుకుని వచ్చారు. ఒకళ్ళు రోడ్డు కావాలన్నారు, ఒకళ్ళు సాగునీటి ప్రాజెక్ట్ కావాలన్నారు, అవును ఇంకోళ్ళు హైవే కావాలన్నారు. ఇట్లాంటి అవే రాశారు తప్పించి ఇట్లాగా పవన్ కళ్యాణ్ చెప్పారని రాయలేదు. కాబట్టి ఆయన రాయరు కూడా, అది రాయలేదు. సాక్షి రాసిందని మనం నమ్మడానికి లేదు. నమ్మలేదు. పవన్ ఈవెన్ నువ్వు సొంతగా జనసేన ప్రెస్ నోట్ అట్లా ఉన్నప్పుడు ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తారు. ఇప్పుడు మొన్న దాని పేరేంటది ఎక్సైజ్ దాంట్లో మాట్లాడారు కదా, బెల్ట్ షాపులు నేను వ్యతిరేకిస్తానన్నది కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ గురించి నేను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే కనుక తాజాగా జరిగినటువంటి ఆ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకొచ్చారు కదా. ఆయన నెగిటివ్గా కావాలంటే ఆయన మాట్లాడగలరు, కానీ మాట్లాడలేదు. అంటే మేబీ ఎమ్మెల్యేలతో ఒకటి తెలుగుదేశం దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు. చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, అయితే ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడలేదు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి అన్నది చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నీ పార్టీ తరపున గెలిచారు, నీ తరపున ప్రతినిధి అక్కడ. లోకల్ ఎమ్మెల్యేని చూసి ఓట్లేసే, లోకల్ క్యాండిడేట్ చూసి ఓట్లేసే